లండన్లో ఖలిస్తానీ మూక రెచ్చిపోయింది. విదేశాంగ మంత్రి జైశంకర్ పై దాడికి యత్నించింది. లండన్లోని చాటమ్ హౌస్లో సమావేశం ముగించుకుని వస్తుండగా ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఓ దుండగుడు జైశంకర్ ప్రయాణిస్తున్న కారుకు అతి సమీపంగా వచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన లండన్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం జైశంకర్ బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. అయితే పర్యటనలో భాగంగా బ్రిటన్ విదేశాంగ కార్యదర్శితో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు ఖలిస్తానీలో అయితే జైశంకర్ పై చేసిన దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జైశంకర్ పై ఖలిస్తానీకి సంబంధించిన కొన్ని అల్లరి ముక్కలు దాడి చేసే ప్రయత్నం అయితే చేశాయి. లండన్ లోని చాటమ్ హౌస్ లో సమావేశం ముగించుకుని బయటకు వస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా ఖలిస్తానీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉంటారో వారందరూ ఒక్కసారిగా జైశంకర్ కారు పైకి తీసుకొచ్చారు. జైశంకర్ ప్రయాణిస్తున్న కారుకు అతి సమీపంలో వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో వెంటనే అలర్ట్ అయిన లండన్ పోలీసులు దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంటే 2 రోజుల క్రితం బ్రిటన్ పర్యటనకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయంలో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్య సంబంధాలపై ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం జరిగిన తర్వాత హాల్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం హోటల్కు వెళ్తున్న సందర్భంలో ఆయన జైశంకర్ ప్రయాణిస్తున్న కారుపై ఖలిస్తానీకి సంబంధించిన నేతలు ఖలిస్తానీకి సంబంధించిన సానుభూతి పరులు జైశంకర్ పై దాడి చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు అలర్ట్ అయి ఆయన్ని కాపాడి ఎవరైతే దాడికి పాల్పడ్డారో, ఎవరైతే అక్కడికి వచ్చారో ఖలిస్తానీకి సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా అదుపులో తీసుకుని ప్రజెంట్ వారిని విచారిస్తూ ఉన్నారు. గతంలో కూడా పలుమార్లు ఖలిస్తానీ నేతలు భారత్ కు సంబంధించిన వారిపై అగ్రెసివ్ గా అక్కడ పనిచేశారు. మొత్తం భారత్ కు వ్యతిరేకంగా వారు ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఈ దాడికి ప్రయత్నించడం ద్వారా ఒక బలమైన సంకేతాన్ని భారత ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి పంపించాలనేది వారు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే జైశంకర్ పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు అరెస్ట్ కావడం వల్ల జైశంకర్ ఎటువంటి గాయాలు కాలేదు, ఎటువంటి దాడి జరగలేదు. కాబట్టి అందరూ ఊపిరి తీసుకున్నారు. అంటే వారి పరిధిలో వచ్చిన వారి విదేశీ లండన్ పర్యటనకు వచ్చిన ఒక అతిథిపై ఈ విధంగా దాడికి పాల్పడిన నేపథ్యంలో రక్షించకపోతే వారికి చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో ముందుగానే వారు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి జైశంకర్ అక్కడి నుంచి ఆయన బస్ చేసే హోటల్ కు తరలించారు. వారు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఖలిస్తానీకి సంబంధించిన స్థానం వారిని అరెస్ట్ చేసి ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అఖిల, అయితే శివ, అటు జైశంకర్ పర్యటనకు ముందే వెళ్తున్నారని తెలుసుకుని ఈ ఘటనకు దాడికి సంబంధించి ముందే ప్లాన్ చేసుకున్నారనుకోవచ్చా? దీనిలో భద్రతా వైఫల్యం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. వారిపై ఏమన్నా దీనికి సంబంధించి విచారించే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఒక విదేశానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా విదేశాంగ శాఖ మంత్రి అంటే ముందుగానే దానికి సంబంధించిన ప్రోటోకాల్ కానీ షెడ్యూల్ కానీ ముందుగానే అనౌన్స్ చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి ప్రసార మాధ్యమాల ముందుగానే సమాచారం అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ముందస్తుగా సమాచారం రావడం, మరోవైపు ఖలిస్తానీ సానుభూతి ఎవరైతే ఇక్కడ ఇండియాలో కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా సమాచారం ఉంటుంది. కాబట్టి వారు ముందస్తుగా వారికి సమాచారం ఇవ్వడం, ఆయన వస్తున్నారు, అక్కడ వారిని అక్కడ ఏం చేయాలో ముందుగా ఒక ప్రణాళికబద్ధంగా వారికి ముందుగా సూచించడం, ఇదంతా ఒక పక్క ప్లాన్ ప్రకారమే జరిగింది అనేది కూడా ఇంటెలిజెన్స్ విభాగం చెప్తా ఉంది. కానీ భద్రతా వైఫల్యం అంటే వారు ఊహించలేదు అనేది కూడా చెప్తున్నారు. ఈ విధంగా దాడికి పాల్పడతారనేది కూడా అక్కడ భద్రతా సిబ్బంది ఊహించలేదు. కానీ అయినప్పటికీ కూడా ప్రోటోకాల్ భాగంగా భద్రతను ఏర్పాటు చేస్తాం అనుకోకుండా ఇది జరిగింది. కాబట్టి వీరిని అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారణ కొనసాగిస్తున్నామంటూ కూడా అక్కడ భద్రతా విభాగం అధికారులకు చెప్తున్నాను. రైట్ శివ, థ్యాంక్ యూ.